ముఖ్యంగా కొన్ని నియోజకవర్గాలలో బీజేపీలో సఖ్యత లేకుండా పోయింది అనేటువంటి ఒక వాదన కూడా వినబడుతుంది. ముఖ్యంగా హైదరాబాద్ పార్లమెంటుకు సంబంధించి రాజాసింగ్ పాల్గొనట్లేదు అన్నటువంటిది. అలాగే ఆదిలాబాద్ అభ్యర్థికి చాలా మంది అక్కడ సపోర్ట్ చేయట్లేదని, ఇట్లా చాలా నియోజకవర్గాలలో డిస్టర్బెన్సెస్ ఉన్నాయి. ఎలక్షన్స్కి ఇంకా 3-4 రోజులే ఉంది కదా, దాన్ని ఎట్లా మీరు రెక్టిఫై చేయబోతున్నారు? అవన్నీ వాస్తవాలు కాదు. రాజాసింగ్ కూడా ప్రచారంలో నిమగ్నమైనాడు. కొద్దిగా ఆలస్యమైనప్పుడు కూడా వారు అక్కడ ఉన్నటువంటి వారి హనుమాన్ జయంతి, శ్రీరామ నవమి ఉత్సవాల్లో నిమగ్నం కావడం. వారు అమిత్ షా గారు మొన్న వచ్చినప్పుడు హైదరాబాద్లో పాల్గొన్నారు. ఆదిలాబాద్ కూడా లేదు. ప్రజలు మొత్తం కూడా ఇవాళ మోదీ కావాలి, మోదీ రావాలి అని కోరుకుంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా మరి తెలంగాణ కూడా అతీతం కాదు, దేశవ్యాప్తంగా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, అటక్ నుంచి కటక్ వరకు ఈ దేశానికి సరైనటువంటి వ్యక్తి, సరితూగే వ్యక్తి మోదీ గారు మాత్రమే దేశానికి ప్రధానమంత్రి కావాలని కోరుకుంటున్నారు. వారితో పోటీ పడే రాహుల్ గాంధీని ప్రజలు ఇవాళ ఏమాత్రం కూడా వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు, ఏమాత్రం కూడా స్వీకరించలేకపోతున్నారు. కాబట్టి ఖచ్చితంగా హ్యాట్రిక్ సాధిస్తారు మోదీ గారు. ఆ రకంగా బడుగు బలహీన వర్గాలకు సామాజిక న్యాయం మోదీ వల్లనే సాధ్యం అనేది కూడా ప్రజలు. తెలంగాణకు మోదీ ఏమి ఇవ్వలేదు, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 10 ఏళ్లలో ఏం రాలేదు, గాడిద గుట్టు తప్ప అంటూ ఇక్కడ ఉన్నటువంటి పిసిసి అధ్యక్షుడు, ముఖ్యమంత్రి ప్రతి మీటింగ్లో చెప్తా ఉన్నారు. ఒక ఫోటేజ్కి సంబంధించినటువంటి దాన్ని కూడా అక్కడ ఎస్టాబ్లిష్ చేస్తున్నటువంటి పరిస్థితి. నిజంగానే ఏం తేలేదా తెలంగాణ రాష్ట్రానికి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి? రేవంత్ రెడ్డి గారు ఆయన స్థాయిని మర్చిపోయి దిగజారుడు రాజకీయాలు చేస్తున్నాడు. ప్రధానమంత్రి మీద లేదా ఇవాళ హోంమంత్రి మీద కనీస గౌరవం మర్యాద లేకుండా హోంమంత్రి బాధ్యతలు ఇవాళ అసహించుకునే పరిస్థితి వస్తుంది. ఇవాళ గాడిద గుడ్డు అనేది ఆ కాంగ్రెస్ పార్టీకే వారి ఎన్నికల గుర్తుగా ఉంటే బాగుంటుంది. ఎందుకంటే మీరు చేసినటువంటి 6 గ్యారెంటీలు అన్నిటి కూడా ఇవాళ కోడిగుడ్డు సున్నా చూపించి మీరు గాడిద గుడ్డును ప్రచారం చేసుకుంటున్నారు. 6 గ్యారెంటీలు అమలు చేయలేని పరిస్థితుల్లో మీరున్నారు. కాబట్టి ప్రజల దృష్టికోణాన్ని మార్చడానికి ఈ రకమైన చౌకబాటుగా నేషనల్ లెవెల్లో ఎలా ఉండొచ్చు అనుకుంటున్నారు? నేషనల్ లెవెల్లో ఖచ్చితంగా మేము అనుకున్నటువంటి ఎన్డీఏ 400 సీట్లు సాధిస్తాం. బీజేపీ స్వతహాగా 370 సీట్లు సాధిస్తాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.